అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రామ్కో యాజమాన్యం వారు మైనింగ్ తోలడం వల్ల మాకు రోజుకొచ్చేసి 200 బండ్లు, రోజుకు 200 బండ్లు తిరిగితే అట్లా 200 బండ్లు 10 టిప్పులు తిరిగితే ఎన్ని బండ్లు అవుతాయి ఒకసారి చూడండి. అట్లా ఆ పొల్యూషన్ దుమ్ము ధూళి వల్ల మా చీనా చెట్లు ఎకరాకు 12 టన్నులు అయ్యేటివి ఈరోజు 2-3 టన్నుల కంటే ఎక్కువ కావడం లేదు. మేము ఆల్రెడీ ఒకసారి ఒక 4 నెలల కిందట ధర్నా చేసినాము. ధర్నా చేసి మాకు ఒక 5 రోజులు టైం ఇవ్వండి, మీకు ఖచ్చితంగా కూర్చోబెట్టి మాట్లాడతామని చెప్పి రైతులను పిలిపించి మాట్లాడినారు. పొలాలన్నీ మేము లీజుకు తీసుకుంటాము, మేము లీజు తీసుకొని మీకు సంవత్సరం గుత్తలు కట్టించామని చెప్పి మాట్లాడి అన్ని కూర్చోబెట్టి చేసి మళ్ళీ ఒక 10 డేస్ తర్వాత ఏం సార్ మా సమస్య ఏమైందంటే మీకు ఎటువంటి నష్టం జరిగిందని చెప్పారు. రెడ్డి నాగరాజు గారు, రామరాజు గారు కూర్చోబెట్టి మమ్మల్ని మాట్లాడించి అన్ని చేసినారు. మీకు నష్టం జరిగింది, ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు. కానీ ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ ఏం సార్ మాది పరిష్కారం, మా సమస్య ఏం పరిష్కారం కావడం లేదు అంటే మీరు ఏమైనా చేసుకోండి, మేమైతే న్యాయం చేయలేం. మీకు దుమ్ము ధూళి వల్ల మా చీనా చెట్లు చాలా చనిపోయినాయి, దెబ్బతింటున్నాయి. మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి. మా పొలాలు మీరు తీసుకోకుండా బాధలేదు. మేము పొలాలు పోగొట్టుకొని ఈరోజు పొలాలు పోగొట్టుకున్న రైతులు ఏ దీన స్థితిలో ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ మాకు శాశ్వతమైన పరిష్కారం చూపండి. మాకు పొల్యూషన్ వల్ల, దుమ్ము ధూళి వల్ల మాకు ఎటువంటి పరిష్కారం చూపుతారో చూపండి. మేము అడిగేది అదే. ఈ రోజు నిరసన తెలపడానికి కారణం మేము ఎన్నిసార్లు 5 సంవత్సరాల నుండి వాళ్ళకి ఎంతమంది అధికారులకు ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా కూడా సమస్య సాల్వ్ కాలేదు. మీరైనా ఈసారైనా మాకు పరిష్కారం చూపాలని కోరుకుంటూ, వన్యప్రాణాలు ఎన్నో జంతువులు, జింకలు దాదాపు అంటే ఒక 5-6 వేల జింకలకు వాటికి ఆశ్రయం లేకుండా నిరాశ్రయం చేసినారు. ఎన్నో జింకలు అదే ఫ్యాక్టరీలో వాళ్ళ ఫ్యాక్టరీ అంటే లారీలు, ట్రాక్టర్లు తిరిగి ఎన్నో జింకలు ఆ ఫ్యాక్టరీలో చనిపోయిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా జింకలకు కూడా ఒక పార్కు నిర్మించాము ఆ రోజు అని చెప్పినారు. ఎటువంటివి నిర్మించలేదు. అదే కాకుండా ఊర పందులు ఎక్కువై వీళ్ళు మా పొలాలన్నీ పక్కలో పొలాలు కొని బిల్లు పెట్టి అడవి పందులు ఎక్కువై మా పొలాలు కూడా శాశ్వతంగా రోజుకొచ్చే మేము ఇక్కడ మొక్కజొన్న వేసుకునే, జొన్న వేసుకునే అన్ని ఊర పందులు, అడవి పందులు ఏకమై మాకు ఎంత పంట నష్టం కలిగిస్తున్నాయో ఒకసారి వచ్చి అధికారులు కూడా వచ్చి చెక్ చేసి చూడవచ్చి మాకు ఎటువంటి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సిమెంట్ వారికి భూములు ఇచ్చి, ప్రిజం సిమెంట్ అండ్ రామ్కో సిమెంట్ వారికి భూములు ఇచ్చి మేము తీవ్రంగా నష్టపోయినాము. ఆ ప్రిజం సిమెంట్ భూములు కూడా రామ్కో సిమెంట్ వారే కొని మళ్ళీ అది కూడా మాకు అన్యాయం చేశారు. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని కూడా మాకు ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. ఈ గ్రామంలో ప్రభుత్వాలేమో 75% ఉద్యోగాలు ఇవ్వని స్థానికులు చెప్తుంది. ఇక్కడైతే 0.2% కూడా ఉద్యోగాలు స్థానికులకు ఇవ్వడం లేదు. ఈ విషయంలో చాలా అన్యాయం చేశారు. కానీ ప్రభుత్వ కుంటలకు కూడా జీవాలను కానీ పశువులు కానీ నీళ్ళకు కూడా పోనీయకుంటారు వీళ్ళు. ఆ కుంటల్లో నీళ్లను కూడా వాళ్ళే చెట్లకు తోడుకుంటున్నారు. ఇది చాలా అన్యాయం చేస్తున్నారు సార్ రామ్కో సిమెంట్ వారు. ఇంత అన్యాయం ఎక్కడ ఏ ఫ్యాక్టరీ కూడా ఈ వరల్డ్లోనే ఎక్కడ ఉండదు సార్. ఇంత అన్యాయం చేసే ఫ్యాక్టరీ, రైతుల విషయంలో ఇంత అన్యాయం చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఈ వరల్డ్లోనే ఉండదు, ప్రపంచంలో ఉండదు సార్. ఇది పొలాలు పోయినాయి, పనులు లేవు, ఏ విధంగా బతకాలనేది ఇది కంపెనీ వాళ్ళైతే ఎటువంటి ఉపాధి చూపడం లేదు. పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం లేదు. గ్రామాలలో ఉండే కూలి పనులు చేసేటోళ్లకు పనులు చూపించడం లేదు. దానివల్ల గ్రామం చాలా దిక్కుదోచిన పరిస్థితిలో ఉంది. ఇంకా ఇప్పుడు అంతో ఇంతో కాస్తో పూస్తో కొన్ని పొలాలు దగ్గరికి కంపెనీ దగ్గర ఉండే పొలాలల్లా ఏం చేస్తున్నాయంటే వాళ్ళు కంపెనీ కాలుష్యంతో మా గ్రామం అంతా చుట్టుముట్టి గ్రామంలో అంతా అనారోగ్య పాలవుతున్నారు. లేడీస్కు గర్భవ్యాధి వస్తుంది. ఈ మా పంట పొలాలు కూడా ఆ దుమ్ము ధూళితో పంట పొలాలు కూడా పంటకుండా పోయినాయి. ఈ కంపెనీ వల్ల నష్టమైంది కానీ ఈ చుట్టుపక్కల పల్లెలకు ఉపయోగం అయితే లేదు. ఏ గ్రామానికి ఉద్యోగాలు ఇచ్చారు? ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలలో తీసుకొచ్చి కంపెనీల్లో వాళ్ళ ఉపాధి కల్పిస్తున్నారు. కానీ లోకల్గా భూములు ఇచ్చిన రైతులకు కానీ, లోకల్గా ఉండే వ్యవసాయ కూలీలకు కానీ ఎటువంటి ఆధారాలు, ఎటువంటి ఉపాధి చూపించడం లేదు. అటువంటిప్పుడు ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏంటి కట్టాలి? మమ్మల్ని నాశనం చేయడానికి వచ్చారు. ఇక్కడ ఈ గ్రామాల కొలిముల మండలాలను నాశనం చేస్తున్నారు. కొండకి ఏదో కొండ కొండ జీవాలు పశువులు బతుకుంటారు లేనుకుంటే కొండ కంటే ప్లాంట్ కడుతుంది. ఈ కొండల్లో మొత్తం గ్రావిలకు తవ్వేస్తుంది. ఎక్కడ బతకాలా, ఏ విధంగా బతకాలా అనే దిక్కుదోసిన పరిస్థితిలో ఉంటాం. ఫస్ట్ తప్పు రామ్కో సిమెంట్ వాళ్ళు పబ్లిక్ నాకు సంవత్సరానికి 50-70 టన్నులు అయ్యేటివి 4 టన్నులు మాత్రం అవుతున్నాయి. డస్ట్ వలన పొల్యూషన్, ప్లాంటేషన్, లోకాయుక్తులు వేసినాను, ఎన్జీట్లు వేసినాను, అన్ని చేస్తున్నా అయినా వాళ్ళు స్పందించడం లేదు. ఇది పరిస్థితి. వాళ్ళు ఇంకొకటి పబ్లిక్ రోడ్లు కట్టినకి మినహాపరస్థాలకు వాళ్ళకి హక్కు లేదు. 88-89 జీవో ప్రకారం వాళ్ళకు రోడ్డు ఆక్రమించడానికి వాళ్ళ హక్కే లేదు. కుంటలు, వాగులు ఇవన్నీ ఆక్రమించి హక్కే లేదు వాళ్ళకు. వాళ్ళు ఏ విధంగా మనల్ని చేస్తున్నారో వాళ్ళకి అధికార ప్రభావంతోనో లేదంటే వాళ్ళ సొంత ప్రభావంతోనో చేస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఇది రామ్కో వాళ్ళు చాలా ప్రజలకల్లా
న్యాయం చేయదట్టుగా చేయవలసింది కోరుతున్నాం. రామ్కో యాజమాన్యం వల్ల జరుగుతున్నటువంటి రైతులకు నష్టాన్ని గురించి చర్చించడానికి ఈరోజు పిలుపునివ్వడం జరిగింది. పోలీసు వారు కొంచెం సహకరించలేదు. నిరసనకు ధర్నాకు పిలుపునిచ్చినప్పటికీ వీళ్ళు సహకరించలేదు. కానీ కొంత అవకాశం కల్పించినారు. దాన్ని కూడా ఉపయోగించుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఈ యాజమాన్యం వల్ల ఏర్పడేటువంటి పొల్యూషన్ వల్ల పంటల యొక్క దిగుబడి పూర్తిగా తగ్గిపోతుంది. తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళకు జీవనం అనేటువంటిది కష్టతరం అయిపోయింది. ఉన్న పంట పొలాలను వచ్చే దిగుబడి తగ్గిపోవడం వల్ల రైతులు తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టానికి లోనవుతున్నారు. కాలుష్యం వల్ల జరుగుతున్నటువంటి ఈ ఇబ్బందుల వల్ల మన పర్యావరణ శాఖ ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వారు ముఖ్యంగా వాళ్ళకి తెలియజేయమంటే, ఈ పొల్యూషన్ వల్ల ఏర్పడుతున్నటువంటి ఈ ఫండమెంటల్ రైట్స్ ఏవైతే వైలేట్ చేస్తున్నారో యాజమాన్యం పైన చర్యలు తీసుకుంటూ వారి వల్ల రైతులకు జరిగినటువంటి తీవ్ర పంట నష్టాలకు ఏదైతే జరుగుతా ఉందో ఈ ప్రజల మాన ప్రాణాలకు ముఖ్యమైనటువంటి ఆటంకం కలిగినప్పుడు వాటిని రద్దు చేయడానికి ప్రభుత్వానికి పూర్తి స్వేచ్ఛ ఉంది, కోర్టులకు ఉంది. కానీ వీళ్ళ యొక్క ప్లాంట్ వల్ల జరుగుతున్నటువంటి తీవ్ర నష్టాన్ని పూడ్చడమే కాకుండా దీనిపైన చర్యలు తీసుకుంటూ జరిగినటువంటి ఈ నష్టాన్ని, పంట నష్టం ద్వారా జరుగుతున్నటువంటి నష్టాన్ని కూడా కంపెనీ ద్వారానే చెల్లించే విధంగా, మరియు సెకండ్ ప్లాంట్ స్టార్ట్ అయితే కనుక ఇంకా తీవ్రమైనటువంటి వాయు కాలుష్యము మరియు శబ్ద కాలుష్యం వల్ల ఇక్కడ ఉండే మనుషులకు తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రజలకు వాళ్ళ ఆరోగ్యానికి తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు కానీ ప్రభుత్వాలు కానీ నివేదికలు ఇస్తున్నాయి. కానీ ఈరోజు రాముకో ఒక్క ప్లాంట్ ఉండడం వల్లనే 180 నుంచి 190% పొల్యూషన్ అవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.